హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోదాడ పిల్ల. నేను గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళాను ఫ్యామిలీతో. ఇదే ఆ రూటు. ఈ గుబ్బల మంగమ్మ తల్లి టెంపుల్ మనకి బుట్టాయిగూడెం, ఏలూరు డిస్టిక్ వస్తుంది. అటు ఆంధ్రాకి దగ్గరలో ఉంటుంది, కానీ ఇది మన తెలంగాణ దేవస్థానమే. ఇది చాలా మహిమగల దేవత అన్నమాట. మేము ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాము. చాలా మంచి కోరికలు తీర్చే అమ్మవారు. మీరు కూడా తప్పకుండా ఈ గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్ళండి. చాలా బాగుంటుంది. మనకి ఫారెస్ట్లో ఉంటుంది, ఎటు చూసినా మనకి చెట్లే. దాంట్లో ఇక్కడ మరీ ఎక్కువగా ఏం పండిస్తారంటే ముంత మామిడి, అలానే పొగాకు చెట్లు, కుంకుడుకాయల చెట్లు మనకి ఎక్కువగా కనిపిస్తాయి ఈ అడవి అంతా కూడా. అలానే మనం వెళ్తూ ఉంటే గుబ్బలు గుబ్బలుగా వస్తాయి. అప్పుడే మనకి అయిపోతుంది అమ్మవారు ఎంత ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నారని చెప్పేసి. ఇది వచ్చేసి పొగాకు తోటలు చూపిస్తున్నాను. ఇక్కడ మొత్తం ఎక్కువ ఇదే పండిస్తారు. ఇది ఒక 3-4 months క్రాప్ అంతే. ఇక్కడ అందరు కూడా అయిపోతుంది కోసుకొని ఎడ్ల బండిల్లో కట్టుకొని వెళ్తున్నారు, లేకపోతే ట్రాక్టర్స్లో కూడా తీసుకెళ్తున్నారు ఈ రవాణాకి. కానీ ఎవరైనా ఒకసారి చూడాల్సిన టెంపుల్ ఇది. మేము వచ్చేసాము, గుబ్బల మంగమ్మ గుడికి వచ్చేసాము. ఇక్కడ ఈరోజు మండే కాబట్టి అంత క్రౌడ్ లేదు, కానీ సండే అండ్ థర్స్డే అయితే ఫుల్ జనాలు ఉంటారు. అసలు వెహికల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ మనకి ఉండదు, అంత రష్గా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారు. చాలా కొత్తగా ఉంది. ఇంకా ఇంతకుముందు చిన్న పిల్లలప్పుడు వెళ్ళాం కదా, ఇప్పుడైతే వాళ్ళు ఆడుకుంటున్నారు. మా షాన్విత, కైవల్య అండ్ ఐశ్వర్య. ఇది కొంచెం ముందుకెళ్ళాలి మనం ఉన్న ప్లేస్కి, అప్పుడే మనకి గుడి వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండి టెంపుల్కి. అక్కడ మనకి వాటర్ పైప్లో నుంచి పడుతూ ఉంటాయి అవతల. అక్కడ వాష్ చేసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇది ఎంట్రన్స్. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ కొబ్బరి చిప్పలు చూడండి, ఇక్కడ అంతా ఇలా వేశారు, కానీ కోతులు అయితే తీసుకెళ్ళట్లేదు. కానీ అక్కడ దేవుడి దగ్గర పెట్టినవి మాత్రం వచ్చి ఎలా తీసుకెళ్తున్నాయో తెలుసా. కానీ ఫుల్ కోతులు ఉన్నాయి. మనం ముందు మెట్లెక్కి వెళ్ళాం కదా, ఈ మెట్ల దారి ఇది అండి. ఇలా వెళ్ళాలి. వెళ్తే మనకి టెంపుల్ వస్తుంది. ఇక్కడ అందరూ ఫ్రెండ్స్, యూత్ కలిసి అందరూ వస్తూ ఉంటారు సండేస్ ఎంజాయ్ చేయడానికి. పార్టీస్ ఓన్లీ మేకలు కానీ కోళ్ళు కానీ తెచ్చుకొని కోసుకొని ఇలా మొక్కులు చెల్లించుకుంటారు అందరూ. ఐశ్వర్య చూడండి ఎలా నడుస్తుందో, తనంతట తానే భయం లేకుండా వెళ్ళిపోతూనే ఉంది వాటర్లోకి. ఈ గుబ్బల మంగమ్మ అంటేనే కొండ కోణాల్లో నుంచి నీరు ప్రవహిస్తుంది. ఆ తల్లి మహిమ వల్ల మనకి ఆ గుబ్బల్లో నుంచి ఇలా పడుతూ ఉంటాయి నీళ్ళు అనేవి. చూడండి నిరంతరం ఇక్కడ వస్తూనే ఉంటాయి. ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం వచ్చింది. వర్షం వస్తుందంట తప్పకుండా వారానికి ఒకసారైనా. ఇక్కడ నీళ్ళు వస్తే ఇంకా పిల్లలు ఆగుతారా, ఒకటే ఆడుకుంటున్నారు. ఇదే ఫ్రెండ్స్ గుబ్బల మంగమ్మ తల్లి లోపల ఉన్నారు. ఎందుకంటే జనాలు బాగా వెళ్ళి లోపలంతా ఇబ్బంది అవుతుందని ఇలా గేట్లు పెట్టేశారు. అక్కడ మొక్కులు చెల్లించాల్సిన వారు ఇక్కడ కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఉంటుంది అమ్మవారిది. అక్కడ చేస్తారు, మొక్కులు చెల్లించుకుంటారు. కోతి చూడండి ఎంత మంచిగా కూర్చొని చేతులు కట్టుకొని మరీ చూస్తుంది జనాల్ని. హనుమాన్ ఇక్కడికి వచ్చేసాడు కదా. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నేను
మా మమ్మీ డాడీ మా అన్నయ్య మా వదిన పిల్లలు అయిపోయింది ఫ్రెండ్స్ మా ట్రిప్. అడవిలో ఇలా కింద ఉన్న ఆకుల్ని ఇలా కాలబెడుతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మేము దిగిన పిక్స్ ఇవి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.